హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. మనమైతే విజయవాడలో ఉన్నాం. విజయవాడలో కాపు జన చైతన్య రథానికి సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అంటే ఆయన సీఎం అవ్వాలనేటువంటి అల్టిమేట్ ఒక ధ్యేయంతోనే ఈ సభ నిర్వహించడం అయితే జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉండేటువంటి కాపులందరూ కూడా అన్ని రకాల అంటే బలిజ కావచ్చు, తూర్పు కాపు కావచ్చు, అటు మున్నూరు కాపులు కావచ్చు, అందరూ కూడా ఈ సమావేశానికి అయితే హాజరయ్యారు. దానికి సంబంధించి కాపు నాయకులు చందు జనార్దన్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే. మీరు చూసే ఈ సమావేశం ఏంటి, ప్రధాన ఉద్దేశం దేని గురించి అంటారు? అందరికీ నమస్కారం. నేను చందు జనార్దన్. హరీష్ గారు ఇప్పుడు ఏర్పాటు చేసిన సమావేశం నిర్వాహకులు కొంతమంది యూత్, ముఖ్యంగా నల్లం శ్రీనివాస్ గారు, అదేవిధంగా అక్షర సత్యం గారు, తోటా భాస్కర్ గారి బృందం, వీళ్ళంతా కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వారు మొదలుగా పెట్టుకున్న ట్యాగ్ లైన్ ఏంటంటే, ఆనాడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు, ఈనాడు పవన్ కళ్యాణ్ గారు అనే ట్యాగ్ లైన్తో వాళ్ళు ఒక చూశాను. నేను చూసినప్పుడు వాళ్ళు మాట్లాడిన నేపథ్యం ఏం చెప్పారంటే, కుల మతాలకు అతీతంగా ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాల కోసం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు కృషి చేశారు. ఈరోజు అదే బాటలో కుల మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారు రాజకీయాల్లో. అందువల్ల మేము ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర కాపు జేఏసీగా మీరు రావాలి అనేది ఆహ్వానించారు. ముందుగా ఆ కాన్సెప్ట్ తీసుకున్నందుకు ఆ బృందానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 1500 మంది పై చిలుకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకత్వ ముఖ్యుల సమావేశం జరిగింది. దాంట్లో అనేక మంది మాట్లాడి వారి యొక్క సందేశాలు కానీ, వారి యొక్క ఆలోచనలు కానీ, వారి యొక్క సూచనలు కానీ చెప్పడం జరిగింది. ఎక్కువ మంది ఏదైతే కాపు బలిజ వర్గాల నుంచి రాజ్యాధికారం కోసం పనిచేయాలనే ఆలోచన వారికి ఉన్న నేపథ్యం, అదే నేపథ్యంలో జనసేన అధినేత కుల మతాలకు అతీతంగా పనిచేయాలనే ఆలోచనతో ఆయన ఉన్నారు. కానీ కాపు కుటుంబ సభ్యుడైన పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత కాపులుగా, కాపు కుటుంబ సభ్యులుగా, కాపు బలిజ వర్గాలుగా కులం మీద, అదేవిధంగా సంఘాల మీద, నాయకత్వం మీద ఉంది. తప్పనిసరిగా వారికి బాసటగా కులాలు పెద్దన్న పాత్ర పోషిస్తూ, ఏదైతే కాపు బలిజ వర్గాలు పెద్దన్న పాత్ర పోషించాలి సమావేశంలో అనే నానుడి ఉందో, ఆ విధంగా ఇతర సమాజ వర్గాలకి పెద్దన్న పాత్ర పోషిస్తూ కాపు బలిజ వర్గాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కాపు కుటుంబ సభ్యుడిగా, సోదరుడిగా వారిని కాపాడుకోవాలనే ఆలోచన ఈ సమావేశంలో చర్చించింది. అంటే ఈ మధ్యన చూస్తుంటే అంటే బయట వాళ్ళు ఎవరో పవన్ కళ్యాణ్ గారికి శత్రువులుగా అయితే నాకు అనిపించట్లా. ముఖ్యంగా ఏ కాపు బిడ్డ అని చెప్పి మీరు అన్నారో పవన్ కళ్యాణ్ గారిని, అదే కాపు సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి కొంతమంది నాయకులే ఆయనకి ప్రధానంగా శత్రువులుగా మారుతున్నారేమో అనిపిస్తుంది. అంటే కులం కూడా రాజకీయాలుగా విడిపోయిన నేపథ్యం ఉంది. ఇప్పుడు నీకు పార్టీలు కూడా ఏ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఆ కాపుగా ఆయా పార్టీలు చూస్తున్న నేపథ్యం ఉంది. ఒక పార్టీలో నాయకత్వం ఉన్నప్పుడు మనం ఈరోజు ఇక్కడ కూడా చూసాం. మనం ఇప్పుడు ఇక్కడ ఇది పవన్ కళ్యాణ్ గారికి అనుకూలమైన సమావేశంగా ప్రజలు భావించారు, కులం కూడా భావించింది. మరి నేను న్యూట్రల్గా పనిచేసే నాయకుడిగా నేను ఇక్కడికి వచ్చాను ఈ సమావేశానికి. మరి ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, తెలుగుదేశంలో ఉన్న కాపు వర్గానికి సంబంధించిన నాయకత్వం ఎవరు కనపడలా. మంగళగిరి నుంచి తోటా సాంబశివరావు గారు లాంటి ఒకళ్ళిద్దరు సీనియర్ నాయకులు వచ్చారు, కానీ ఇక్కడ కూడా కనపడలేదు. ఎందుకంటే రాజకీయాలు కూడా కులం రాజకీయ పార్టీలుగా విడిపోయిన నేపథ్యం ఉంది. గ్రామాల్లో కానీ జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, ఆయా పార్టీలకు సంబంధించి ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఆ యొక్క పార్టీ యొక్క అభివృద్ధి కోసం పనిచేసే పరిస్థితి కాపు నాయకులుగా ఉంది. మరి కూటమి పార్టీలో కాకుండా, కూటమి ప్రభుత్వంలో కాకుండా వేరే పార్టీలో ఉన్న నాయకత్వం మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే వామపక్ష పార్టీలు కానీ, లేదా వైసీపీ కానీ, లేదా కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ పార్టీలో ఉన్న నాయకత్వం కూటమి ప్రభుత్వ పెద్దలను కానీ లేదా కూటమి నాయకత్వాన్ని కానీ రిసీవ్ చేసుకోదు, బహిరంగంగా చెప్పే పరిస్థితి లేదు. ఆయా పార్టీల నాయకత్వం ఏదైతే డైరెక్షన్ ఇస్తుందో తప్పనిసరిగా ఆ విధంగా పోయే పరిస్థితి ఉంటుందో ఆ విధంగా వాళ్ళు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బాధ్యత వహించాల్సింది సమాజంలో ఉన్న సంఘ నాయకత్వం, కుల నాయకత్వం. సమాజంలో ఉన్న కుల సంఘ నాయకత్వం దేనికోసం పనిచేయాలి? కుల అభివృద్ధి కోసం పనిచేయాలి. మరి ఇతర రాజకీయ పార్టీల్లో వైసీపీలోనో కాంగ్రెస్లోనో ఉన్న
కాపు నాయకులు బలిజ నాయకులు వారి కులం కాదా అంటే వారు తప్పనిసరిగా కాపు కుటుంబ సభ్యులే, మన సోదరులే. కానీ రాజ్యాధికార దిశగా ఎవరు పనిచేస్తూ ఉన్నారు? రాజ్యాధికార దిశగా కులాన్ని తీసుకెళ్తున్న, కులాన్ని కానీ కుటుంబ సభ్యులు కానీ తీసుకెళ్తున్న నాయకుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. వారు జాతీయ స్థాయిలో మోడీ గారికి అంతర్గత టీం ఏదైతే కోర్ టీం ఉందో ఆ కోర్ టీంలో ముఖ్యుడైన నాయకుడు పెద్దల పవన్ కళ్యాణ్ గారు. జాతీయ స్థాయిలో ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా పటిష్టమైన నాయకత్వం ఉన్న నాయకుడు. అటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మేరా పీచే పవన్ కళ్యాణ్ హై అని అంటున్నారు. ఆయనకి చిన్న సమస్య వచ్చినా ఇంటికెళ్ళి పరామర్శించిన పరిస్థితి నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి గౌరవించిన పరిస్థితి ఉంది. మరి ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి కులం లేకపోయినా మతం లేకపోయినా మన కుటుంబ సభ్యుడిగా పవన్ కళ్యాణ్ గారు మన సోదరుడిగా మనం ఓన్ చేసుకుంటాం. ఎందుకని పవన్ కళ్యాణ్ గారు కాపు బిడ్డ, మన కుటుంబ సభ్యుడు, మన సోదరుడు అనే భావన మన కుంటంలో తప్పులేదు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తా ఉన్నారు? నేను పార్టీ పెట్టింది ఒక కులం కోసం కాదు, నేను అన్ని కులాలకి శ్రేయస్సు దృష్ట్యా నేను రాష్ట్ర అభివృద్ధి లక్ష్యం, అదేవిధంగా దేశ సమగ్రత లక్ష్యం అనే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కానీ ఒక కుటుంబ సభ్యుడిగా నాకేం కావాలి? నా కుటుంబం బాగుండాలి, అదేవిధంగా నా బంధువులు బాగుండాలి. నేను కుల సంఘంగా పనిచేస్తున్నప్పుడు నేను కులం కోసం పనిచేస్తా. కార్మిక సంఘ నాయకత్వం కార్మికుల కోసం పనిచేస్తుంది. రాజకీయ పార్టీ వారి యొక్క సభ్యుల కోసం పనిచేస్తుంది. రాజకీయ పార్టీ వారి యొక్క సభ్యుల కోసం, పార్టీ సభ్యుల కోసం, పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు రాష్ట్ర కాపు జేఏసీగా కాపు సంఘంగా పనిచేస్తున్న నేను కాపు కుటుంబ సభ్యుడైన పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలిపి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు కానీ ఇతర సంఘాలకు కానీ కులానికి కానీ కుల పెద్దలకు కానీ తప్పనిసరిగా ఉంది. ఆ వైపుగా ఈరోజు జరిగిన సమావేశం ఆలోచన చేసింది. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు కొంతమంది ఏమో ఇప్పుడు దీంట్లో కూడా రెండు వర్గాలు అయిపోయాయి. ఒక పక్క ఏమో కాపు ఉద్యమ చేసి అని చెప్పేసి ఇప్పుడు దాసరి రాము గారు లాంటి వ్యక్తులు ఏమో పవన్ కళ్యాణ్ గారిని కంప్లీట్గా విమర్శించేటువంటి పనిలోనే పెట్టుకున్నారు. కంప్లీట్గా అంటే అసలు ఇప్పటి వరకు కాపులకి సంబంధించి ఎప్పుడూ కూడా ఏ గొడవలు లేవు, కాపులను ఇప్పటి వరకు ఎటువంటి దాడులు జరగలేదు. ఇన్ని సంవత్సరాల భారతదేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాపుల మీద ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంలో దాడి జరగలేదు, ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడే జరుగుతున్నాయి అనేటువంటి ఒక రీతిలో ప్రొజెక్ట్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో క్షమించాలి, దాసరి రాము గారు గతంలో ప్రజారాజ్యంలో పనిచేశారు, ఇప్పుడు జనసేన కోసం పనిచేశారు. సరే, వారి యొక్క భావన, వారి యొక్క ఆలోచన విధానాన్ని ఒక సంఘ నాయకుడిగా ఆయన వ్యక్తపరిచారు. ఆయనకి స్వేచ్ఛ ఉంది, ఆయన చెప్పే పరిస్థితి ఉంది. ఒక నాయకత్వం ఆయన యొక్క అభిప్రాయాన్ని చెప్పారు. దానికి సంబంధించి పార్టీ వైపు నుంచి స్పందించే పరిస్థితి ఉంది, స్పందించారు. ఒక సంఘ నాయకుడిగా తోటి కుల నాయకుడి మీద ఆరోపణలు కానీ, విమర్శలు కానీ, సద్విమర్శలు కానీ నేను చేయలేను. అది దాసరాము గారు జనసేనకు సంబంధించి ప్రస్తావించారు కాబట్టి జనసేన స్పందిస్తేనే బాగుంటుంది. తోటి సంఘ నాయకుడిగా నేను వారికి సంబంధించి మాట్లాడటం ఇక్కడ కాపులకి సంబంధించినటువంటి ఈ నాయకత్వం వహించేటువంటి వ్యక్తుల మధ్య కూడా గ్యాపులు ఉన్నాయి అనేటువంటి మాట అనుకోవచ్చా? అంటే తప్పనిసరిగా మన ఇద్దరం ఒక ఛానల్లో పనిచేసినప్పుడు ఒక స్టోరీ మీద రివ్యూ చెప్పేటప్పుడు చెరొక భావన ఉంటుంది. ఒక క్యాబినెట్ మీద అంతర్గతం చెప్తాం, అది పూర్తి కాకుండానే ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క వైఖరి చెప్పే పరిస్థితి ఉంటుంది. దాన్ని బట్టి ఏంటంటే దానికి సంబంధించి నాయకత్వంలో విభిన్నమైన కోణంలో విభిన్నమైన ధోరణితో పనిచేసే పరిస్థితి ఉంది కాబట్టి వారిని నేను దానికి సంబంధించి స్పందించలేను, నేనేమి దాని మీద చెప్పలేను. అంటే ఏమన్నా అంటే ఒక పిలిచి మనందరం కూర్చుని మాట్లాడదాం అనేటువంటి ఒక వాతావరణం ఏమన్నా అవకాశం ఉందా? కాపు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ, ముఖ్యంగా హెడ్స్ ఎవరైతే ఉన్నారో, ఆ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి కూర్చుని ఏదైనా ఉంటే మనం తప్పనిసరిగా మేము మాట్లాడుకుంటాం. సీనియర్ నాయకత్వం రాష్ట్రంలో కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏమైనా ఇబ్బందులు, సమస్యలు, ఇప్పుడు ఆ మధ్య సోదరుడు బండి సంజయ్ గారికి సంబంధించిన అంశం వచ్చింది, దానికి ఎటువంటి మద్దతు తెలపాలి. అదేవిధంగా హైదరాబాద్లో మున్నూరు కాపు సంఘం భవనంకి సంబంధించిన అంశం, అక్కడ కోర్ కమిటీ సమావేశాలు ఏర్పాటయ్యే అంశం, లేదా తెలంగాణ ప్రాంతంలో ముంపు గ్రామాలకు సంబంధించిన అంశం, లేదు మన ఆంధ్రప్రదేశ్లో జరిగే అంశాలకు సంబంధించి ఇక్కడ సోదరుడు సాయి కృష్ణ సంబంధించిన హత్య కేసుకు సంబంధించిన అంశంలో కానీ, అనేక ప్రాంతాల్లో జరిగే దాడులకు సంబంధించిన అంశాల్లో కానీ
వీటన్నిటి మీద కూడా మనం మాట్లాడుకుంటాం. తోటి సంఘ నాయకత్వం, సంఘీయులంతా కూడా మేము మాట్లాడుకుంటాం. ఈ మధ్యనే కందుకూరు నుంచి వారి యొక్క ఏదైతే లక్ష్మీనాయుడు హత్యకు సంబంధించిన అంశంలో లక్ష్మీనాయుడు యొక్క తండ్రి వాళ్ళంతా వస్తే నేను దాసరాము గారు కలిసి సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ని కలవటం జరిగింది. ఆ కేసుకు సంబంధించి సమస్యల మీద తప్పనిసరిగా మేము మాట్లాడుకుంటాం, కలుస్తాం. సమస్యల మీద పోరాటం చేసే పరిస్థితి ఉంటుంది. కాకపోతే దాసరాము గారు ప్రజారాజ్యం సందర్భంలో మెగా కుటుంబం గురించి పనిచేశారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అంశంలో జనసేన హక్కు ఉంది మాట్లాడడానికి సంబంధించి మాట్లాడారు. కాకపోతే ఏంటంటే దానికి సంబంధించిన ఆ విమర్శ బహిరంగమైన సందర్భంలో జన సైనికులు కానీ, అభిమానులు కానీ, కుల సంఘ పెద్దలు కానీ వీళ్ళంతా కూడా పాజిటివ్ స్పందించే పరిస్థితి ఉంటుంది, నెగిటివ్ స్పందించే పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక తాటిపైకి వచ్చే అవకాశం ఉందా ఈ మీటింగ్ తర్వాత అయినా సరే? మనం రావాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఆయన తీసుకునేటువంటి నిర్ణయానికి మద్దతుగా ఉందాం. ఎందుకంటే ఇప్పుడు కాపులకి సంబంధించి మీరు ఒక్కటి చెప్పండి. అంటే చాలా క్లియర్గా ఒక రంగా గారి తర్వాత ఇప్పటి వరకు ఒక నాయకుడు కాపుల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా పంపించారు చిరంజీవి గారిని. మళ్ళీ ఇంకొక 50 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక స్థాయి నాయకుడు వస్తాడని కానీ, ఆల్టర్నేటివ్ కాపులకి నాయకుడు ఉన్నాడని కానీ ఏమన్నా అనిపిస్తుందా? తప్పనిసరిగా ఉంది. ఇప్పుడు ఆనాడు చిరంజీవి గారిది కూడా అంత ఈజీగా ఏం లేదు. ఆయన 18 సీట్లు గెలిచారు. ఏది డైరెక్ట్గా ఎలక్షన్లో ఒకేసారి 18 సీట్లు వచ్చినాయి. ఆ రోజు రాజకీయ ప్రక్రియ, అంతర్గత రాజకీయాలు, ప్రజారాజ్యం మీద ఎటువంటి దాడులు జరిగాయి, దాన్ని బలహీనపరచడానికి ఏ విధంగా కుట్రలు జరిగాయి అనేది ఒక అంశం. అది దాన్ని విశ్లేషించుకోవాలి. దాని అంతర్గతంగా వెళ్తే అయినా కూడా పెద్దలు చిరంజీవి గారు కానీ, ఆ రోజు ఆయన యొక్క టీం కానీ ఆయన ఎమ్మటే నిలబడ్డది. దాంట్లో సంబంధించి 18 మందితో ప్రజారాజ్యం టీం అనేది ముందుకెళ్ళింది. అదే ప్రజారాజ్యం కనుక ఉన్నట్టయితే ఈరోజు తప్పనిసరిగా చిరంజీవి గారిని మనం సీఎంగా చూసాం. వారి ఆశయ సాధన కోసం బయటకు వచ్చిందే జనసేన ఒక కుల పార్టీ కాదు. మనం మాట్లాడుకున్నట్టయితే వైసీపీ ఉంది, దానికి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉంది, దాని నాయకుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా లోకేష్ గారు అని. ఎక్కడ కుల ప్రస్తావన అనేది జరగదు. సంబంధించిన కమిటీలు కూడా ఎప్పుడు వాళ్ళ కుల సంఘాలు ఎప్పుడు మీటింగ్లు కూడా పెట్టుకోలేదు, జరగదు, ఉండదు. ఇక్కడ రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేస్తున్న సందర్భం, పార్టీని పటిష్టత వైపు తీసుకెళ్తున్న సందర్భం, నాయకత్వాన్ని జాతీయ స్థాయిలో పెంచుకున్న నాయకుడు, పెరిగిన నాయకుడు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చింది, కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలో రావడానికి పవన్ కళ్యాణ్ గారు పాత్ర అయితే, కూటమిని తెచ్చిన ఘనత, రాష్ట్రంలో అధికారంలో తెచ్చిన ఘనత 25% ఉన్న కాపులది. అయితే ఒక కులం వల్ల అధికారంలోకి వస్తుందా అంటే తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే 45% ఓటింగ్ ఎవరికి వస్తే వాళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు 25%గా ఉన్న కాపు కుటుంబ సభ్యులు తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు వెంట ప్రయాణం చేసినప్పుడు, కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు మరి కాపులు తెచ్చిన ఘనతే కదా అది. తప్పనిసరిగా కాపు సంఘ నాయకుడిగా నేను కాపు కుటుంబ సభ్యుల ఘనతే కూటమి ప్రభుత్వం. కాకపోతే సోదరులు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు? నేను కులానికి సంబంధం లేదు, మతానికి సంబంధం లేదు, నేను రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా జనసేన పనిచేస్తుంది అంటున్నారు. తప్పనిసరిగా వారి ఆలోచన ఆశయాల్ని స్వాగతిస్తున్నాం. దీనికి సంబంధించి ఈరోజు సమావేశం పెట్టిన మిత్రులు కూడా ఆనాడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు, ఈనాడు పెద్దల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ట్యాగ్ లైన్ తోటే పెట్టారు. ఆ రోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు కుల మతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేశారు, వారు అమలయ్యారు. ఈరోజు అందరికీ ఇలవేలుపైన కాపు బలిజలుగా మనం ఇలవేలుపుగా చెప్పుకుంటున్నాం తప్పనిసరిగా, ఎందుకు మన కుటుంబ సభ్యుడు కాబట్టి. అదే విధమైన విధానంలో పెద్దలు పవన్ కళ్యాణ్ గారు జనసేనను స్థాపించి కుల మతాలకు అతీతంగా సమగ్రాభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేస్తున్నా అంటున్నారు. దాన్ని స్వాగతిస్తూనే ఉన్నాం. కానీ కాపు సంఘ నాయకత్వంగా వారి యొక్క వెన్నంటి ఉండి కాపు కుటుంబం కోసం కాపు సంఘాలు పనిచేస్తాయి, కాపుల యొక్క సమస్యల కోసం పనిచేస్తాయి. ఏ రాజకీయ పార్టీల్లో ఉన్న కాపునైనా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఆ సంఘ నాయకత్వానికి, ఆ సంఘానికి తప్పనిసరిగా ఉంటుంది. అదే బాటలో ఈరోజు ఆయన జనసేన అధినేత కాబట్టి, రాజ్యాధికారం దిశగా కులాన్ని తీసుకెళ్తున్న నాయకత్వం పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత
ఆయన కుల మతాలకు అతీతంగా ఉన్న సంఘాలుగా ఉన్న వారికి తప్పనిసరిగా ఉంటుంది. ఆయన పెద్దన్న పాత్ర పోషించమన్నప్పుడు మొత్తం 99% కులం కాపు బలిజ వర్గాలు ఆయన చెప్పినట్టు విని ఏ విధంగా ఓట్లేసాయో ఈయన నాకు కులం లేదన్నా నాకు మతం లేదన్నా తప్పనిసరిగా కులం వారి వెంట పయనిస్తుంది, వారిని కాపాడుకుంటుంది, తప్పనిసరిగా వారి వెన్నంట నిలబడుతుంది. ఆయన సీఎం అయ్యే వరకు ఉంటుందా? రాజ్యాధికార దిశగా ఆయన ప్రయాణిస్తున్నారు. వారు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలనే ఆలోచనతో ఉన్నారు. రాజకీయ నిర్ణయం అనేది పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. మారచ్చు కదా. 3 సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలు కూడా ఈరోజు మీరు ముఖ్యమంత్రి అవ్వండి, వారే స్వయంగా నేను 15 సంవత్సరాలు నా నాయకత్వం రాష్ట్రానికి పెద్దలు సుదీర్ఘమైన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఉండాలి అని ఆయన చెప్తా ఉంటే నేను కాపు సంఘ నేతగా ఏమంటే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని నేను ఎట్లా డిమాండ్ చేస్తాను? నేను చేయనది. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారు పెద్దన పాత్ర పోషించమంటే కులం పోషించింది. రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని ప్రభుత్వ అధికారాన్ని మార్చిన గరిత ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చిన తర్వాత 7 సార్లు కాపు బలిజ వర్గాలకు ఉంది. ఆ రోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయిన సందర్భంలో రాష్ట్రంలో అధికార మార్పిడి ఉమ్మడి రాష్ట్రంలో కాపులు చేశారు. అదేవిధంగా కాపు ఉద్యమం తుని ఉద్యమం సందర్భంలో అధికార మార్పిడి కొనసాగింది, కాపులు చేశారు. అదేవిధంగా పెద్దలు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టిన సందర్భంలో 2 సార్లు అధికార మార్పిడి చేసిన ఘనత పెద్దలు చిరంజీవి గారిది. ఈరోజు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు జనసేన స్థాపించిన తర్వాత 3 సార్లు ఎవరి అధికారంలో ఉండాలని పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించారో ఆ పార్టీ అధికారంలో 3 సార్లు తెచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. కట్టుబడి ఉంటారు కంపల్సరీ. తప్పనిసరిగా కాపులు ఆయన వెంట ప్రయాణిస్తారు. ఎందుకంటే కాపు కుటుంబ సభ్యుడిని అయి ఉన్న పవన్ కళ్యాణ్ గారు కాపు కులానికి ఒక పార్టీని ఇచ్చారు, అది జనసేన పార్టీ. ఈరోజు రాష్ట్రంలో ఉన్న కుటుంబ సభ్యులంతా జనసేన పార్టీ మాది అనే భావంలో కులం ముందుకెళ్తా ఉంది. ఈ పరిస్థితుల్లో కులం ముందుకెళ్తున్న నేపథ్యంలో కులం ఉండదని నేను ఎట్లా చెప్తాను? తప్పనిసరిగా కులం అంతా ఆయన వెంట ఉంది, తప్పనిసరిగా ఉంది కులం అంతా ఆయన వెంట. కాకపోతే ఇతర రాజకీయ పార్టీలో ఉన్న నాయకత్వం లేకపోవచ్చు. ఎందుకంటే కులం రాజకీయ పార్టీలుగా విడిపోయినప్పుడు ఇతర రాజకీయ పార్టీల్లో కూడా నాయకత్వం ఉన్నప్పుడు వారి వెంట కూడా కొంతమంది ప్రయాణిస్తున్నప్పుడు వారి నాయకత్వంలో వారి యొక్క నియోజకవర్గాల్లో ఉన్న నాయకత్వం వారి వెంట ఉన్నా ఆ నాయకత్వాన్ని గౌరవించిన అల్టిమేట్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి వారిని పరామర్శించారు. మరి పవన్ కళ్యాణ్ గారు కుటుంబ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏంది, వారు కాపు కుటుంబ సభ్యుడు కాబట్టి ఆ ఖ్యాతి కాపు కుటుంబాలకు ఇచ్చిన ఘనత పెద్దలు పవన్ కళ్యాణ్ గారిది. కాబట్టి తప్పనిసరిగా వారి వెంట కులం ఉంటుంది, ఉండే పరిస్థితి ఉంది, తప్పనిసరిగా వారి వెంట పయనిస్తుంది. థ్యాంక్ యూ.